ఏం బావా అత్తయ్య ఇంకా నిద్రపోయినట్లేదు ఇదంతా చూసిందంటే అలరైపోతామేమో ఏం పర్వాలేదులే బావా జీతాలు వచ్చిన రోజు నెలకోసారి తాగుతాం మనం ఏమన్నా తాగుబోతులమా అయినా మా అమ్మ వచ్చి చూసినా తెలియకుండా జీవంతో లేవులు అందించేశాను కదా ఒరే అబ్బాయి జీవంతోని అంటున్నారేంట్రా అబ్బే ఏమీ లేదే ఒంట్లో కాస్త బలంగా ఉంటుందని జీవంతో తెచ్చుకు తాగుతున్నాం మరి మధుకోక సీసా తీసుకురమ్మని చెప్పే కదరా మేం తీసుకుని మాకు బాగా పనిచేస్తే వాడికి ఇద్దామని మేము ట్రైల్ వేస్తున్నాం అసలు ఈ మందు గుణగణాలేంట్రా ఒకటేమిటే ఎముకలు నరాలు కండరాలు పళ్లతో సహా గట్టిపడిపోతాం ఎక్కువైందంటే శరీరం కొయ్యబారిపోతుంది అబ్బో రక్త శుద్ధి చేస్తుంది అంటే రక్తం శుద్ధ ముక్కలాగా అవుతుంది మనస్సు మాట నిదానంగా ఉంటాయి కరెక్ట్ నోరు ఊపితే సంస్కృతం కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి ఏంటేంటి కీళ్ళ నొప్పులు వాతం పటాపంచలు అయిపోతాయి పటాపంచలు అయిపోతాయా దొంగ సన్నాసి మరి నాకు ఆ మాట చెప్పదారా నాకు నువ్వు తాగుతావా అవునరా వద్దమ్మా నువ్వు తాగలేవే మరీ ఇడ్డోరంగా మాట్లాడబాకరా మీరిద్దరు తాగలేంది నేను తాగలేనా పోయి జీవంటోను అత్తయ్య అదెందుకు గాని రేపు నీకు వేరే సీసా తెచ్చిస్తాంలే చాలే అబ్బాయి ఊరికే నసుకుతున్నావు అది నేను ఎంగిల్ చేశానే నీ ఎంగిల్ నాకో లెక్కంట్రా అత్తయ్య ఎక్కువ పోసుకోకు నువ్వు తాగలేవు ఏంటబ్బాయి నువ్వు ఎంత చేదుగా ఉన్నా ఎంత ఘాటైన మందైనా సరే నేను తాగలను ఆగకు కొంచెం నీళ్లు కలుపు నీళ్లు పోస్తే పవర్ పోద్దయ్యా ఇట్టగా తాగాలి మీరు కూడా ఇట్టగా తాగండి జీవంతోను రుచిగానే ఉందబ్బాయ్ కాకపోతే కాస్త మిరియాల కషాయం లాగా కొంచెం కొంచెం ఘాటుగా ఉంది అంతే అరే నా నడువు నొప్పి తగ్గిపోతున్నట్టుగా ఉందా అరే అబ్బాయి కొంచెం జరగరా కొంచెం పై ఇంకా తాగుతావా ఇది రౌండ్ల మీద రౌండ్లు పోయకూడదే నువ్వు పోస్తావా నన్ను పోసుకోమంటావా కొంచెం పోయిరా జీవంటోన్ అద్భుతం ఏంటిది జీవంటోన్ తాగేటప్పుడు కోడి ముక్కలు తినాలా ముదురు కోడి దీనికి కూడా కొంచెం జీవంటోన్ పోయిరా దీనికి కూడా జీవంటోన్ పోయి మీరు కానివ్వండి జీవంటోన్ బాగా తాగండి శక్తిని పొందండి జీవంటోన్ జిందాబాద్ బావా పడిపోద్దేమో పడిపోద్దు కానీ పడుకుంటది నువ్వు కాని మర్చిపోయాను ఇవాళ వాడు ఇంటికి వచ్చాడు అమ్మ కూడా ఇంట్లో లేదు అన్నవరం వెళ్ళింది ఇవాళ సాయంత్రం వాడి సంగతి అటు ఇటే చేస్తాను అదే అదర్లోనే కదండి ఏ దారిలో కూడా రాకుండా చేస్తాను చివరి గోదావరిలో కూడా ఇవాళ వాడి చర్మం ఉల్చేస్తాను కంపెనీసి మీరేమైనా ఇంటికి వస్తారేంటి అదే నేను ఎందుకు రమ్మంటాను అబ్బే నేను రావద్దన్నాను మీరు మానేయొద్దండి మీ మనస్సుకు రావాలని చూస్తే రండి మీరు రాకపోయినా పర్వాలేదు అమ్మాయితే ఏమనుకున్నావురా ఫైరు నిప్పు నిప్పు అవునమ్మయ్య నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నా అదే బొగ్గైతే పట్టుకుంటారా చెయ్యి మసైపోతుంది అయితే మాత్రం కొరవగలింటి ఆడపిల్ల అందమైన ఆడపిల్ల చదువుకునే ఆడపిల్ల బజార్లో కనపడితే వెంటబడతావట అవునన్నయ్య అందమైన ఆడపిల్ల కనుకనే పొరుగుల ఆడపిల్ల కనుకనే చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా ఆగక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా ఆమెది విశాలమైన హృదయం గనుక పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా
లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. రాక్షసురా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్ని మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలు పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చైనలిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాటలు విన్నారా? విన్నది కదా. పోనీ నేనన్న మాట విన్నారా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు. చాలా కోపం ఉంది. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగ్ గానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలేదు. అలాగే అనుకోకండి. ఆయన పోలీస్ ఆఫీసర్, డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. పాపం ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారి పడుతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనక లోపల పెట్టారంటే ముక్కున చక్కడ కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను జాగ్రత్త. నోరు ముసుకుని పడిండు. చెప్తున్నా రారా, ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. ఓలా, నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు, దయచేయండి. మూతిగాడు. నమస్కారం సార్. సార్, నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకుని అతని 10 రూపాయలు ఇచ్చేశారా? అవన్నీ తర్వాత, ముందు సంగతి చెప్పండి. ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీసు దొంగతనం చేయడం ఏమిటి? ఇతను మీ షాపులో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడు ఏమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని. సెల్లో పెట్టిన చిత్రం కొడతాను, మక్కలు కొడతాను, జాయింట్లు విరిచేస్తాను. టెన్షన్ పడద్దు, ప్లీజ్ కూర్చోండి. మీ షాప్లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. బియ్యం రైసు తింటామే. 8 బియ్యపు గింజలు పోవడం అంటే అంతే. రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా నూనె? కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే. అది నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మినప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు. మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేశాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి వస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చి వెదవ ముందు మిమ్మల్ని వెర్రి వెదవని, సచ్చు సన్నాసిని, వెర్రి వెంగళ పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ చేస్తావురా? ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్. చాలా అమాయకుడు సార్. దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే, కొట్టను. కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు
వాణ్ణి నువ్వే కొట్టు. కొట్టు. నేనా కొట్టరా? నేను కొట్టలేను. మా నాన్న కదా కొట్టు. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేదు. నువ్వు కొట్టగలవరా? తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకోండి. ఓకే? ఆల్ ది బెస్ట్. అప్పుడే వెళ్ళిపోతావా? భలే గుందరా, ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒక్కడో వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో కూర్చో, మేము తినేసాక బిల్లు కట్టేది. ఎక్స్క్యూజ్ మీ. సరే, ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో, చెక్కులు తీసుకోరంటే మీ ఫోన్ నెంబర్. మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు, తలకాయ కూర, నాకు దోశ, కోడి కూర. ప్లెయిన్ దోశ, చేపల కూర. చిచ్చి, మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి, ఆ టేస్ట్ వెళ్దాం. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా, నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లు పే చేస్తున్నాడు, ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు, చూడగానే మురికి కోసం వచ్చేస్తుంటారా. అదేరా, ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా. ఆ పిజ్జా. ఓకే సార్. వన్ టేక్ కమ్. I see. Hi, I'm Sweetie. I'm Sandhya. By the way, what's your good name? ఏంటి జోకా? ఏయ్, నిన్ను నెల రోజులుగా చూస్తున్నానే. ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు. ఊరికి కొత్త అని ఒక్క బస్ స్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లో తిరిగేస్తున్నావే. లుక్, నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో, అనవసరంగా అన్ని కాలేజీలు తిరగకు. కుర్రాళ్ళంతా మా ఫేస్ ని మర్చిపోయారు. ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్. ఒరేయ్, మేము నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావురా. మండే మహర్షి, ట్యూస్డే గౌతమి, వెనస్డే వెస్లీ, థర్స్డే చైతన్య, ఫ్రైడే విల్లా మేరీస్, సాటర్డే సెయింట్ ఆన్స్. ఒరేయ్, సండే ఒక్క రోజైనా ఖాళీగా వదులుతావు అనుకుంటే ఆ రోజు ఉమెన్స్ హాస్టల్ చుట్టూ ఓ టైర్లు ఎరిగిలా తిరుగుతున్నావురా. ఎవరిని రా వెతుకుతున్నావు? నువ్వు ఉండు రేష్మా. ఒరే, నేను షర్ట్ అయితే షారుఖ్ ఖాన్, షర్ట్ అయితే సల్మాన్ ఖాన్ లో ఉంటాను రా. నన్నే ఎవరో చూడలేదు, నిన్నెవరు చూస్తారా? నేను ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను రా. అమ్మాయా? ఎవర్రా అది? నేను ముంబై నుంచి ట్రైన్ లో వస్తున్నప్పుడు ఒక అమ్మాయిని కలిశాను. ఎవడో సైడ్ కొడుతున్నాడు అనుకుని నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు. వైట్ రోస్ లేదా? నాకు రెడ్ రోస్ అంటే చాలా ఇష్టం. నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం. క్రౌడ్ వాళ్ళు విడిపోయావరా? రే, నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా? ఈడక్కడికి వెళ్లకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికొచ్చా వెతికేది. పోవే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా? ఉంది సార్. రూమ్ కొత్త సర్వీస్ చేస్తారా? షట్ అప్. ఒరే ప్లీజ్, నువ్వు వచ్చిన పని చూడవా? ఓకేరా, మన మ్యాటర్ కొద్దాం. ఆ అమ్మాయి పేరు తెలీదు. కాలేజ్ తెలీదు. అడ్రస్ తెలీదురా. ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా? కనపడదురా. ఆహా, ఇది మట్టి కరెక్ట్ గా చెప్పావరా. అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావరా? అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు, ఒకళ్ళ సొల్లు ఒకళ్ళు కారిపోకుండా ఎలా పట్టుకున్నారు. ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెల్దాడు, ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెల్దా. ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి, కానీ నువ్వేంటి అలా కళ్ళలో తేలిపోతున్నావు. సరే, నువ్వు ఇప్పుడు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ లాంటి హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూస్తుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. అయ్యి బాబాయ్, నువ్వు గుళ్ళో చూస్తుంటే అడుగు తినే వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడం. ఎందుకే ఇలా టైం వేస్ట్ చేసుకుంటావు? మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం. ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం. నాకు టైం అయింది, వస్తాను. ఎక్కడికి వెళ్తుంది? నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా, అక్కడికి వెళ్తోంది. నిజాం కాలేజ్ కాదు, వెస్లీ. బాసు, ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని, నేను హెల్ప్ చేస్తా. సారీ మేడం, మీరు వెళ్ళండి. నువ్వు చాలా అదృష్టవంతుడు రా. కోతి ఏనుగు రెండు నీకు హెల్ప్ చేస్తాయట. ఇదిరా, నువ్వు ఇలా నవ్వుతా ఉండాలి ఇప్పుడు. ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా? ఫ్రీగా తింది కదా, ఏమైనా మాట్లాడద్దు. గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే.
పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్ధ్ బంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ ఏంట్రా? అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవడుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే. సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. ఎప్పుడు తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. మందులు ఇప్పించినా తగ్గలేదు. ఆ సాములోర్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇవ్వ తెచ్చి రాస్తే కుడికాలు కదులుతుందట. నడుస్తున్నాడు లేచి కాదనుకో కాస్త నైవే. అంతేకాదు ఆ సుబ్బమ్మ కూతురు పెళ్ళి 10 ఏళ్ళైనా పిల్లా తాత లేరు కదా. ఆ సాములోరు ఈ బూది ఇవ్వగానే నెల తప్పిందట. అయితే దేవుడనమాట. అవునమ్మా. తప్పకుండా బాబు, తప్పకుండా. దీర్ఘ సుమంగళీ భవ. కృష్ణార్పణం. బిడ్డ, ఎంతకాలము నుండి నీకు ఈ దురవస్థ? 3 సంవత్సరాలైంది స్వామి. 3 వత్సరములు కాదమ్మా, 3 జన్మలుగా వెంటాడుతున్నది ఈ దురదృష్టము. స్వామి, మళ్లీ జన్మకైనా మంగళకరమైన బ్రతుకుంటుందంటారా? ఈ రాత్రి తపస్సమాధిలో భగవంతునితో ఈ విషయమై చర్చిస్తాం. స్వామి, వేళ భగవంతుణ్ణి ఒప్పించి అనుమతి తెప్పించి సర్వమంగళ మంత్రం ఉపదేశిస్తాం. తమదే స్వామి. ఇష్టాఫల సిద్ధిరస్తు. సెలవు స్వామి. రామ్మ. తినమ్మా, ఇవన్నీ గబగబా తినేయాలి. నీళ్ళు తాగుతావా? నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా? తిన్నా అన్నా, తిను. ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుక్కు తినేది. పిల్లోడికి దిష్టే వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది. మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం 3 ఏళ్లలో ఉఫ్ఫుమని ఊదేశాడు. నిన్న కొన్న చొక్కా ఇవాళ పట్టి తావడం లేదా? అన్నీ మీ నాన్న పోలికలే. గమిడి గేదె టైప్, ఎప్పుడు నెవరైటమే. నువ్వు తిన్నా, నువ్వేం పట్టించుకోకు. ఎక్కడదండి ఇంత డబ్బు? కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. అంటే దొంగ డబ్బు అన్నమాట. శృతి తెలియని పెళ్ళాలి, ఎక్కడ దొరికేవే నాకు. రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. చంపుతున్నావే చావండి. ఏమండి? నిన్ను కాదు. చూడమ్మా, చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను. 124వ నెంబర్ ఇల్లు ఎక్కడ? ఇది 122 అండి.
124 నెంబరు ఆ పక్కనుంది. ఆగండి ఆగండి, మీరు ముచ్చిరేకుల ముకుందరావు గారు కదా? అవునమ్మా, మీరు బాగా అనుమానాలు పెట్టారు. మీరు? నేను కుక్కమ్మతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చూసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు. మా అమ్మగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది. నేనప్పుడు పాడు వినిపించాను, గుర్తొచ్చిందా? లోపలికి వెళ్తారేమిటి? క్షమించండి అమ్మా, పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది. బయటికి అలా వెళ్ళాలి కదా, లోపలికి ఇలా వెడుతున్నానేమిటి? అవును, నేను వెతుకుతున్నది ఏ నెంబర్ గురించి? 624 గురించేనా? కాదండి, 124 నెంబరు పక్కనుంది. క్షమించమ్మా. అయ్యో ఇదేమిటి? అవును ఇదేమిటి, నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి? చేతులతో పెట్టాలి కదా. నాకేమిటో అయింది, నాకేదో అయింది.